Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, please note this important announcement. ఈ ప్రాముఖ్యమైన ప్రకటన దయచేసి గమనించండి. From March 1st onwards, this channel, John Victor Hebron, is going to be stopped or closed. మార్చి నెల 1వ తేదీ నుండి జాన్ విక్టర్ హెబ్రోన్ అనే యూట్యూబ్ ఛానల్ అది ఆపివేయబడుతుంది. Though there are 17,000 subscribers, 17,000 మంది దీనికి సబ్స్క్రైబర్లు ఉన్నప్పటికీ, but because it has developed some problems, మరి దీనికి ఒక సమస్య ఏర్పడిన కారణాన్ని బట్టి, because of that we are closing it. ఆ కారణాన్ని బట్టి ఈ ఛానల్ ని ఇక్కడ నిలిపివేస్తున్నాం. But the daily meditation will be continued. అయితే అనుదిన ఈ ఉదయకాల ధ్యానములు ఇవి కొనసాగుతూ ఉంటాయి. Not in this channel. అయితే ఈ ఛానల్లో కాదు, New channel is started. దీనికి కొత్త ఛానల్ ఒకటి ఆరంభించబడింది. You please subscribe to it immediately. దయచేసి ఇప్పుడే వెంటనే మీరు ఈ కొత్తదైన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయాలని మనవి. Don't say that in the evening I will subscribe, you will forget, I know. సాయంత్రం సబ్స్క్రైబ్ చేయొచ్చులే అనుకోకండి, ఎందుకంటే మీరు మర్చిపోతారని నాకు తెలుసు. Simple half-minute job. కాబట్టి ఒక చిన్న పని, ఒక అర్ధ నిమిషంలో అయిపోయే పని. The new channel's name is ఈ కొత్త ఛానల్ యొక్క పేరు John Victor Telugu Messages. జాన్ విక్టర్ తెలుగు మెసేజెస్. Please subscribe to that. ఈ యూట్యూబ్ ఛానల్ కి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. Then all the videos you can see. వీడియోస్ అన్ని కూడా ఇందులో మీరు వీక్షించవచ్చు. So from March 1st onwards, this channel will be closed. మార్చి నెల 1వ తేదీ నుండి పాతదైనటువంటి అంటే ఈ ఛానల్ ఇది మూసివేయబడుతుంది. Thank you for honoring the word of God and hearing thus far in this channel. మరి దేవుని వాక్యాన్ని ఘనపరుస్తూ ఇంతవరకు కూడా ఈ ఛానల్లో మరి ఇవన్నీ కూడా మీరు వీక్షిస్తూ వింటున్నందుకై మీకు ఎంతో వందనాలు. We will meet in the new channel. ఇప్పుడు కొత్త ఛానల్లో మరలా మనం కలుసుకుంటాం. John Victor Telugu Messages. జాన్ విక్టర్ తెలుగు మెసేజెస్, ఇది యూట్యూబ్ ఛానల్. Praise the Lord. ప్రైజ్ ద లార్డ్. Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సోదరులారా, today's verse for our meditation is taken from Mark's Gospel, 6th chapter, verse 50. నేటి దినము మన ధ్యానం కొరకు మార్కు సువార్త 6వ అధ్యాయం 50వ వచనం నుండి తీసుకొనబడింది. Be of good cheer, it is I, be not afraid. ధైర్యం తెచ్చుకొనుడి, నేనే, భయపడకుడని చెప్పాను. Jesus had just finished feeding a crowd of 5,000 men with 5 loaves and 2 fishes. అప్పుడే యేసు ప్రభువారు 5,000 మంది పురుషులని 5 రొట్టెలు 2 చేపలతో వాళ్ళని పోషించినాడు. Immediately after this, ఇది జరిగిన వెంటనే, according to Mark, Jesus rather abruptly told the disciples to get into a boat and to go ahead of him. మార్కు చెప్పిన ప్రకారం అయితే యేసు ప్రభువారు వెంటనే ఉన్న పాటుననే వాళ్ళని అద్దరికి వెళ్ళాలి అని ఆజ్ఞాపించారు. So this is exactly what they did. కాబట్టి ఇది వాళ్ళు సరిగ్గా అదే చేసినారు కూడా. According to John 6:16 to 18, యోహాను సువార్త 6వ అధ్యాయం 16 నుండి 18 వచనాల్లో I am reading a few of those verses. కొన్ని వచనాలు నేను చదువుతున్నాను. John 6th chapter, యోహాను సువార్త 6వ అధ్యాయం 16 to 18. 16 నుండి 18 వచనాలు. When the evening came, his disciples went down to the lake. When they got into a boat and set off across the lake for Capernaum, by now it was dark, and Jesus had not yet joined them. A strong wind was blowing, and the waters grew rough. సాయంకాలం అయినప్పుడు ఆయన శిష్యులు సముద్రము వద్దకు వెళ్లి దోణి ఎక్కి సముద్రపు అద్దరినున్న కపెర్నహూమునకు పోవుచుండిరి. అంతలో చీకటి ఆయన గాని యేసు వారి యొద్దకు ఇంకనూ రాలేదు. అప్పుడు పెద్ద గాలి విసరగా సముద్రము పొంగుచుండెను. Though they are tired the whole day in feeding those thousands of people, obeying the command of Jesus, they started. వేల కొలది ప్రజల్ని వారు పోషించే పనిలో దినమంతా అలసిపోయి ఉన్న యేసు ప్రభువు వారు చెప్పిన ఆ ఆజ్ఞకు శిరస్సు వహించి ప్రయాణం ఆరంభించారు. Imagine in those days feeding 5,000 men. ఊహించండి, ఆ దినాల్లో 5,000 మంది పురుషులకి భోజనం పెట్టుట. We do not know how many women are there and how many children are there. మరి అక్కడ స్త్రీలు ఎంతమంది ఉన్నారో, పిల్లలు ఎంతమంది ఉన్నారో ఇక్కడ మనకు చెప్పలేదు. It was a huge task for them. అదే వాళ్ళకి ఇది చాలా పెద్ద పని. And they have finished it successfully. వాళ్ళు చాలా విజయవంతంగా ఆ పరిచర్య ముగించారు. Now they started as per the command of Jesus. ఇప్పుడు యేసు ప్రభువారు చెప్పిన మాట ప్రకారముగా ప్రయాణం ఆరంభించారు. Whole night it was again a great struggle, a life and death situation. రాత్రి అంతా కూడా ఒక పెద్ద పోరాటంలో ఉన్నారు. జీవన్ మరణ పరిస్థితిలో సతమతమవుతున్నారు. The disciples ended up spending a night on a storm-tossed sea and with their master somewhere on the shore. శిష్యులైతే యజమానుడు అయితే వాళ్ళ బోధకుడు ఎక్కడో ఒడ్డు మీద ఉండగా వీళ్ళు ఆ రాత్రి వేళ తుఫాను పరిస్థితి మధ్య ఎంతో
వారు ఆ సంకటమైన పరిస్థితిలో వాళ్ళు ఉండినారు. The wind was blowing. గాలి వీస్తా ఉంది. The waves are getting bigger and bigger. అలలు అంతకంతకు పైకి లేస్తున్నాయి. The boat was bouncing. ఇక ఆ దోణి కూడా ఆటుపోట్ల కొట్టుకుంటా ఉంది. And every one of them was struggling to keep the boat heading into the waves and across the lake. వారిలో ప్రతి ఒక్కరు కూడా ఆ అలలకి అది తట్టుకునేటట్లుగా ఆ దోణికి ఎంతో అదుపు చేస్తూ ప్రయాసపడుతున్నారు. John tells that they rowed 3 to 4 miles in 6:19. యోహాను చెప్తున్నాడు కదా 6వ అధ్యాయం 19వ వచనాన్ని ఏం రాస్తున్నాడు, వారు ఇంచుమించు 2 కోసుల దూరము దోణిని That is నడిపించారు. around 3 to 4 miles. అంటే 3 నుండి 4 మైళ్ళ దూరంగా And imagine for 9 long hours they were rowing. ఊహించండి, 9 గంటల సుదీర్ఘమైనటువంటి ప్రయాణం వాళ్ళు ఆ దోణిని నడిపిస్తున్నారు. They were expert fishermen. వీళ్ళు మరి చేపలు పట్టే మాటలో వీళ్ళు చాలా ప్రవీణులే. Storms are not new to them. తుఫానులు వాళ్ళకి కొత్తమే కాదు. But this storm was of great intensity. అయితే ఇక్కడ వచ్చిన ఈ తుఫాన్ ఇది చాలా తీవ్రమైనది. It was something that they were facing for the first time in their lives. బహుశా వారి జీవితంలో మొదటిసారి ఇంతటి తుఫాన్ ఎదుర్కొన్నారు. That was a very long and terrible night to them. కాబట్టి అది చాలా సుదీర్ఘమైనటువంటి భయంకరమైనటువంటి రాత్రి. That is a long time to be at the mercy of the wind and the waves. కాబట్టి వాళ్ళు ఆ యొక్క అలలు ఆటుపోట్లకి వాళ్ళు ఎంతో ఎక్కువ కాలంగా వాటిని తట్టుకొని ఉంటున్నారు. I am sure the disciples were wondering, ఖచ్చితంగా శిష్యులు ఆశ్చర్యపోయారు అనుకుంటా. are we going to survive this storm? మరి ఈ తుఫాను మధ్య నుండి మనం ఏమైనా బయటపడగలమా? Where is Jesus? యేసుప్రభు ఎక్కడున్నాడు? What are we doing here on the water during such a wind? ఇంత భయంకరమైనటువంటి ఈ గాలి వీస్తున్న ఈ పరిస్థితిలో మనం ఏం చేస్తున్నాము? Why did Jesus tell us to go to the other side while he stayed behind? ఎందుకని యేసుప్రభు అక్కడే ఉండిపోయి మనల్ని మాత్రం అవతలికి బొమ్మన్నాడు? Is he not having any compassion? ఆయనకి మనం అంటే ఏం జాలి లేదా? We are so tired feeding thousands of people. వేల మంది ప్రజల్ని పోషించి అంత అలసిపోయి ఉన్నాం. Yet he asked us to sail during the night hours. అయినను రాత్రి వేళ ఆ సమయంలో మీరు దోణిలో ప్రయాణం చేయమన్నాడు. Question after question, endless questions filled their minds. ప్రశ్నల తర్వాత ప్రశ్నలు, ఎన్నో ప్రశ్నలు వారి మనసులో వచ్చినాయి. Dear brothers and sisters, ప్రియమైన సోదరి సోదరులారా, almost all of us had these experiences in our Christian lives. ఇంచుమించుగా మనలో ప్రతి ఒక్కరికి కూడా క్రైస్తవ జీవితంలో ఈ ప్రశ్నలు వస్తుంటాయి. They may not be of that much intensity, but difficulties of various degrees. అంత తీవ్రమైన కాకపోవచ్చు కానీ వేరు స్థాయిల్లో ఈ కష్టాలు ఎదుర్కొంటాం. Yeah, they include serious health problems. ఇందులో చాలా తీవ్రమైనటువంటి ఆరోగ్య సమస్యలు ఉంటాయి. And financial constraints or family problems. ఆర్థిక పరమైన ఇబ్బందులు, కుటుంబంలో సమస్యలు, Misunderstandings with other people. ఇతరులతో అపార్థములు, Fights among family members. కుటుంబ సభ్యులతో కొట్లాటలు, జగడాలు, Sometimes divorces. కొన్నిసార్లు విడాకులు, Sometimes stubborn and wayward children. కొన్నిసార్లు పిల్లలు ఎంతో మొండి వైఖరి, వాళ్ళు దారి తప్పిన వారు ఉంటారు. Sometimes the addiction to evil habits such as drugs. కొన్నిసార్లు దురలవాట్లకు బానిసలైపోవడం, మత్తు పదార్థాలకి, మాదక ద్రవ్యాలకి బానిసలవుతారు. Sometimes bereavements in our families, etc. పర్యాయాలు మన కుటుంబంలోని ఆత్మీయులైన వారిని కోల్పోవటం. Our difficulties are manifold, they are many. మనకున్నటువంటి కష్టాలు అనేక రకాలుగా ఉంటాయి. They vary in their nature. వాటి నైజం వేరుగా ఉండొచ్చు. We face the winds and waves and storms of life. కాబట్టి మన జీవితంలో తుఫానులు, అలలు, గాలులు ఎదుర్కొంటుంటాం. And many times, like the disciples, we wonder why we have a struggle. అనేక పర్యాయాలు శిష్యుల వల్లనే మనం కూడా ఎందుకని ఈ పోరాటాలు వస్తున్నాయా అని ఆశ్చర్యపోతాం. And we question where Jesus is through all of these. మరి ఈ పరిస్థితులు అన్నిటి గుండా మనం వెళ్తున్నప్పుడు యేసుప్రభు ఎక్కడున్నాడా అనే ప్రశ్న వస్తుంది. We sometimes ask ourselves whether we are even going to survive or not. కొన్ని పర్యాయాలు అసలు వీటి నుండి మనం బయటపడగలమా లేదా, ఇదొక సమస్య ప్రశ్నగా ఉంటుంది. In our portion, we are told how to respond to the storms of life. మనం చదువుకున్న ఈ భాగంలో ఈ జీవిత తుఫానులకి మనం ఎట్లా స్పందించాలి అని More specifically, we are told what the Lord does during our life's troubles and trials. ఇంకా నిర్దిష్టంగా మన జీవిత కష్టాల్లో, తుఫానుల్లో ప్రభు ఏం చెప్తున్నాడు ఇక్కడ. And that gives us courage and the strength to keep on going. అది మనం ముందుకు సాగేదానికి మనకి ధైర్యాన్ని ఇస్తుంది, ఆదరణిస్తుంది. As I said, every believer, if you are a true believer, you will have problems. నేను చెప్పినట్లుగా నీవు విశ్వాసమైతే, నిజమైన విశ్వాసమైతే తప్పక కష్టాలు, ఇబ్బందులు ఎదుర్కొంటావు. Though I am sharing with this portion with you, at present I am going through so many difficult problems of my own life. ఈ భాగంలో నుండి ఈ సంగతులు నేను మీతో పంచుకుంటున్నా. ఇప్పుడు ఈ పరిస్థితిలో కూడా నా జీవితంలో
అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటూనే I ఉన్నారు. have my own storms. నాకున్న తుఫాన్లు నాకున్నాయి. Some of them can be shared with others. వాటిలో కొన్నిటిని ఇతరులతో చెప్పుకోగలిగేవి. And some of the storms we can't even share with other people. కొన్ని తుఫాన్లు ఇతరులతో మనం చెప్పుకోలేనివి కూడా ఉంటాయి. The struggle will be between you and your God. కాబట్టి ఈ పోరాటం అనేది నీకు దేవునికి మధ్య. Never forget, the more you work for God, the more you are witnessing for Him, the more the problems will be. నువ్వు దేవుని కొరకు ఎంత ఎక్కువగా పని చేస్తే, ఎంత ఎక్కువగా సాక్షిగా నువ్వు జీవిస్తా ఉంటే అన్ని ఎక్కువైన కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది అని మర్చిపోదు. Personally, I know experientially the meaning of spending sleepless nights with tears. వ్యక్తిగతంగా అనుభవంతో కూడా నేను చెప్పగలను, కన్నీళ్లతో నిద్రలేని రాత్రులు గడిపిన సందర్భాలు. Sometimes problems look like insurmountable problems. కొన్ని పర్యాలు ఈ సమస్యలు నేను ఇంకా దీన్ని అధిగమించలేను, నేను తట్టుకోలేను అంటుంటాయి. Even you also who are hearing this message, నీవు కూడా, ఈ వర్తమానం వింటున్న మీరు కూడా you may be going through some storms of life. బహుశా నీ జీవితంలో ఏదో ఒక తుఫాను పరిస్థితి గుండా వెళ్తున్నావేమో. You may be seeing my smile only all the time, ఎప్పుడు చూసినా గానీ నా నవ్వు ముఖాన్ని మీరు but చూస్తుండొచ్చు. you do not know how many storms are there behind that smile. కానీ ఆ నవ్వు వెనకాల ఎన్ని రకాల తుఫానులు ఉన్నాయో నీకు తెలియకపోవచ్చు. But by the end of this story here, అయితే ఇక్కడ ఈ చరిత్ర ముగింపులో the disciples are full of courage. శిష్యులు ఎంత ధైర్యంతో They నిండిపోయారు. are no longer afraid. ఇంకా ఏమీ భయపడటం లేదు. Why? ఎందుకని? What happened? ఏం జరిగింది? What is the reason for their sudden change? ఇంత అకస్మాత్తుగా వాళ్ళు మార్పు రావడానికి కారణం ఏంటి? Mark wrote a very important point. మార్కు చాలా ప్రాముఖ్యమైనటువంటి ఒక మాట రాస్తున్నాడు. What he tells? ఏమని చెప్తున్నాడు? The boat was in the middle of the lake and he, means Jesus, was alone on the land. దోణి సముద్రము మధ్యన ఉండెను, ఆయన ఒంటరిగా మెట్ట నుండెను. This is how Mark portrayed that situation. మరి ఆ పరిస్థితిని, ఆ సన్నివేశాన్ని మార్కు ఈ విధంగా చిత్రీకరించాడు. It is a lesson to us. ఇది మనకు ఒక పాఠమే. Whenever the master was absent from the disciples, ఎప్పుడెప్పుడైతే బోధకుడు శిష్యులకు వేరుగా దూరంగా ఉంటాడో they found themselves in distress. వారు ఎంతో బాధల్లో కృంగిన స్థితిలో ఉన్నట్టు అనిపిస్తుంది. This was certainly the case here. నిశ్చయంగా ఇదే పరిస్థితి ఇక్కడ సంభవించింది. And that is certainly the case with us also. ఖచ్చితంగా మన పరిస్థితి కూడా అట్లాంటిదే. That is the reason why Moses pleaded the Lord. ఆ కారణాన్ని బట్టి మోషే దేవుని బ్రతిమలాడినాడు. If you won't come with us, don't take us. నీవు మాతో కూడా రాకపోతే మమ్మల్ని ఇక్కడి నుంచి తీసుకొని The పోవద్దు. presence of God will make all the difference. దేవుని సన్నిధే అంత వ్యత్యాసాన్ని కలిగించింది. Ultimately, we read in Exodus 33:14. చివరికి నిర్గమకాండం 33వ అధ్యాయం 14వ వచనం మనం చదవచ్చు. The Lord said, దేవుడు చెప్పిన my మాట, presence shall go with thee and I will give thee rest. నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగజేసాను. Therefore, whatever we do కాబట్టి మనం ఏది చేసినా or wherever we go, లేదా మనం ఎక్కడికి వెళ్ళినా కానీ make sure of his presence. ఆయన సన్నిధి మనతో ఉందా లేదా నిశ్చయపరచుకోవాలి. Jesus saw the disciples struggling. యేసుప్రభు వారు శిష్యులు ఎంతో ప్రయాసపడుతున్నట్టు చూసినాడు. He knew their danger. వారికి ఉన్న అపాయాలు ఆయన ఎరిగి ఉన్నాడు. He knew all about the wind and the waves. చూడండి, అక్కడ ఉన్న గాలి, అలలు ఇవన్నీ కూడా ఆయనకు తెలిసినవే. He knew how long they had been out there. వాళ్ళు ఎంత కాలంగా ఆ పరిస్థితిలో నుండి వెళ్తున్నారో కూడా తెలుసు ఆయనకు. And he knows everything each of us faces too. మరి మనలో ప్రతి ఒక్కరం కూడా ఏ పరిస్థితి ఎదుర్కొంటున్నామో అన్ని తెలుసు He ఆయనకి. knows your concerns, your trials, your heartaches, your tears, your pains and your sorrows. నీకున్న చింత, నీకున్నటువంటి హృదయం బద్దలైపోయే పరిస్థితులు, నీ బాధలు, నీ కన్నీళ్లు, నీ దుఃఖం అన్ని ఎరిగి ఉన్నాడు. So he went out to them walking on the lake. కాబట్టి అక్కడ నుండి ఆయన నడుచుకుంటూ వాళ్ళ దగ్గరికి పోయినాడు. Walking on the lake. ఆ సముద్రం లేదా ఆ నీళ్ల మీద నడుచుకుంటూ వాళ్ళ దగ్గర He పోయినాడు. revealed himself as he really was. తను తానుగా ఉన్నట్టుగా వాళ్ళకి ఆయన He ప్రత్యక్షపరచుకున్నాడు. revealed his glory, power and might. తన మహిమని, తన యొక్క శక్తిని, అధికారాన్ని వాళ్ళకి కనపరిచాడు. And he was assuring the disciples of his presence with them. శిష్యులకి తాను వారితో కూడా ఉన్నాను, నా సన్నిధి మీతో ఉంది అని నిశ్చయపరిచాడు. And by them in the storm as they were facing, I am with you only. కాబట్టి ఆ తుఫాను పరిస్థితిలో వాళ్ళు ఉన్న ఆయన అంటాడుగా, నేను మీతో కూడా ఉన్నాను Please అంటున్నాడు. catch the word, it is I. కాబట్టి ఆ మాట మీరు దయచేసి గమనించండి, నేనే అంటున్నాడు. I am, in these words, ఈ వచనంలో we hear the echoes of the great I am that I am of God of Moses. నేనే ఉన్నవాడను, అనువాడను, మోషే యొక్క దేవుడను, ఇది పదే పదే ప్రతిధ్వనిస్తున్నట్టు మనం We చూడొచ్చు. all know how he calmed the storm and all reached the shore safely. ఆ తుఫానుని ఎట్లా నిమ్మలపరిచాడో, వాళ్ళందరూ కూడా ఎట్లా క్షేమంగా
వాళ్ళు దరికి చేర్చుకున్నారో మనకు తెలుసు. So dear brothers and sisters, కాబట్టి ప్రియమైన సహోదరి సోదరులారా, see the faithfulness of God. మరి దేవుని యొక్క నమ్మకత్వం చూడండి. ఇక్కడ He appears on the scene exactly on the right time. ఆయన సరిగ్గా సరి అయిన సమయంలో సముద్రం మీద వాళ్ళకి ప్రత్యక్షమయ్యాడు. This morning my question ఈ is, ఉదయకాలం నా ప్రశ్న ఏమిటంటే, are you going through the trials of life? నీ జీవితంలో ఇబ్బందికరమైన పరిస్థితులు గుండా వెళ్తున్నావు. Dear brother, are you in the midst of storm? ప్రియ సోదరుడా, నువ్వు తుఫాను మధ్యలో ఉన్నావా? Dear sister, are you facing restlessness because of your wayward children? ప్రియ సహోదరి, తిరుగుబాటు చేసిన దారి తప్పిన పిల్లలు బట్టి నీ హృదయం బద్దలైన స్థితిలో ఉన్నావా? Remember, Jesus knows it. గుర్తుంచుకో, ఇవన్నీ కూడా యేసు ప్రభువుకు తెలిసినవే. But you have to cry unto him before in prayer. అయితే ప్రార్థనలోను ఆయనకు మొరపెట్టాలి. He will appear on the scene in the right moment. ఆ దృశ్యంలోనికి ఆయన సరి అయిన సమయంలోనికి వస్తాడు. His name is the great I am. ఆయన పేరే నేనే అనేటువంటి ఆ గొప్ప నామం అది. This morning may God help you to glean some valuable thoughts from this incident and apply to your own life. ఈ ఉదయకాలం ఈ సంఘటన నుండి కొన్ని విలువైనటువంటి పరిగెని ఏరుకుంటూ మన జీవితానికి దాన్ని అన్వయించుకునేలాగా దేవుడు సహాయం If చేయాలి. you fear God, you really need fear nothing else. నీవు గాని దేవునికి భయపడితే, దేవుని భయమే గాని నీకుంటే ఇక నువ్వు దేనికి భయపడే అవసరం The లేదు. only known antidote to fear is faith. కాబట్టి ఇక్కడ భయానికి ఒకే మందు విరుగుడు ఏముంటదంటే విశ్వాసం ఉండాలి. May God bless you. దేవుడు నిన్ను దీవించును గాక. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోకపు తండ్రి, how gracious God. కృపగల మా దేవా, Lord, we thank you for the experiences of the disciples. శిష్యుల అనుభవాలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. Yeah, they fed so many thousands of people and they are tired. వేల మంది ప్రజలకి భోజనం పెట్టినారు, అలసిపోయినారు. But obeying your word, they started their sailing. అయితే నీ మాటకు శిరసా వహించి వారు ప్రభా సముద్రంలో ప్రయాణం ఆరంభించారు. Sometimes though we obey thy word, oh Lord, we have to face storms in our lives. కొన్నిసార్లు నీ మాటకి లోబడినా మేము ప్రభా తుఫాన్లు ఎదుర్కోవాల్సి వస్తుంది. Sometimes the storms are because of our own foolishness. కొన్నిసార్లు ఈ తుఫాన్లు మా బుద్ధిహీనతను బట్టి వస్తాయి. We used to do so many foolish things. ప్రభా మేము ఎన్నో బుద్ధిహీనమైన పనులు So some చేస్తున్నాం. storms are the result of our foolish things. కాబట్టి ఈ కొన్ని తుఫానులు మా బుద్ధిహీనతను బట్టి వస్తున్నాయి. And some of the storms are from Satan. మరి కొన్ని తుఫానులు సాతాను నుండి వచ్చేవి ఉన్నాయి. Sometimes though we obey the word of God, other storms will be there. కొన్నిసార్లు ప్రభా మేము దేవుని మాటకి విధేయులమైనా గానీ ఇతర రకమైన తుఫాన్లు They వస్తుంటాయి. were so tired in the ministry of God. ప్రభా వారు దేవుని సేవ పరిచర్యలు అలసిపోయే ఉన్నారు. Feeding thousands of people, these few people, for them it is not an ordinary job. వేల మంది ప్రజలకి ఈ కొద్ది మంది ప్రభా భోజనం పెట్టుట, పంచిపెట్టుట ప్రభా ఇది సులువైన పనేమి కాదు. God, it is a very hard and Herculean task. దేవా ఇది ఎంతో కష్టమైనటువంటి చాలా పెద్ద పని వాళ్ళు చేసినారు. But they did it faithfully, అయితే నమ్మకంగా చేసినారు. without grumbling. ప్రభా ఏమి సనుకోకుండా But చేసినారు. immediately after they obeyed your word, another storm came. ప్రభా అయితే వెంటనే నీ మాటకు విధేయత చూపించిన తర్వాత మరొక తుఫాను ఎదుర్కొన్నారు. But what a wonderful and comforting words are, it is I. అయితే ప్రభా ఎంత అద్భుతమైన ఆదరణకరమైనటువంటి ఈ మాటలు నేనే అని You have good cheer. ధైర్యం తెచ్చుకున్నాడు. Oh, you are the God of the storms of our life. దేవా మా జీవితంలో తుఫానులు అన్నిటిపైన నువ్వు ప్రభు అయి ఉన్నావు. Some of our dear ones who are hearing this message, ఈ వర్తమానం వింటున్న మా ప్రియులైన వారు కొందరు because their children are not obeying them, it is like a storm. పిల్లలు ప్రభా వారి మాట వినకపోవడం అనేది అది తుఫాను లాంటిదే Some వాళ్ళకి. people, though they believed in you, financial constraints in their lives. కొంతమంది ప్రభా నీ యందు వాళ్ళు విశ్వాసం ఉంచిన ఆర్థిక సంబంధమైన ఇబ్బందుల్లో ఉన్నారు. Some people because of their neighbors. కొందరు ప్రభా వారి ఇరుగు పొరుగు వారి నుండి సమస్యలు Some ఎదుర్కొంటున్నారు. people because they are your witnesses in the open air ministry, they are subjected to trouble. కొందరు ప్రభా మరి మీకు సాక్షులుగా బహిరంగ సువార్తలు ఉంటున్న కారణాన్ని బట్టి అనేక శ్రమలు ఎదుర్కోవాల్సి వస్తుంది. But it is you, O Lord, who can deliver us. అయితే ప్రభా విడిపించేవాడు నీవే ప్రభా. You can calm the storm. దేవా నువ్వు ఆ తుఫాన్ని నిమ్మళపరచగలవు. Thy presence may be enjoyed by every one of us. ప్రతి ఒక్కరికి ప్రభా నీ సన్నిధిని అనుభవించుదురుగాక. Comfort our dear ones. దేవా మా ప్రియులైన వారిని Comfort ఆదరించండి. every one of us. మాలో ప్రతి ఒక్కరిని ఆదరించండి. Thou art sufficient to calm all our storms. ప్రభా మా తుఫాన్లు అన్ని కూడా నిమ్మలపరచడానికి నీవు చాలు ప్రభా. Help us to have this understanding. ప్రభా ఈ గ్రహింపు కలిగి ఉండటకు సహాయం చేయి. Enable us to go forward even in the storm. ప్రభా ఈ తుఫానులో కూడా ముందుకు సాగేదానికి సహాయం చేయి. We do pray in the storm calming name of our Lord and Savior Jesus Christ. మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క తుఫాను నిమ్మలపరిచే నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.